ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది చికెన్ దమ్ బిర్యానీ. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై గ్రానీ కిచెన్. చూడండి, బిర్యానీకి కావాల్సిన దినుసులు, బిర్యానీ దినుసులు అన్నమాట. వీటి పేర్లు నాకు గుర్తుండదు, మీరే గుర్తు వేసుకోండి. జాజి పువ్వు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇంకేంటంటే ఉన్నాయి కదా అవి బిర్యానీ దినుసులు. సాజీర ఒక అర స్పూను సాజీర, 2 స్పూన్లు కారము, 2 స్పూనున్నర సాల్టు, 3 చెక్క ముక్కలు చిన్నవి, ఒక 20 మిరియాలు, గరం మసాలా 1 స్పూను, లవంగాయలు 15, ఇది జీలకర్ర ఒక అర స్పూను, యాలక్కాయలు ఒక 7, ధనియాల పౌడర్ ఒక 3 స్పూన్లు, సాజీర చెప్పా కదా, ఇంతవరకు కావాలన్నమాట బిర్యానీ దినుసులు. ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి, మళ్ళీ అన్నీ కొత్తగా చేసేవాడు తెలియాలి కదా. చికెన్ కేజీ బియ్యానికి కేజీ చికెన్ తీసుకోవాలన్నమాట. ఇదిగో ఈ సైజు ముక్క కొట్టించుకుంటే చాలు. మరీ పెద్ద పెద్ద ముక్క కంటే ఇదే బాగుంటుంది, పిల్లలు చక్కగా 2 ముక్కలు వేసుకొని తినగలుగుతారు. ఓ పావు కేజీ ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను అన్నమాట. వీటిని ఎర్రగా వేయించుకోవాలి, వేయించుతూ చూపిస్తాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్లు తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి మిక్సీ పెట్టేసుకున్నాను అనమాట. పచ్చిమిరకాయలు ఓ 10 కాయలు సీల్ చేసుకున్నా, ఇలా కోసి పెట్టుకుంటాయి. తర్వాత పుదీనా ఒక కట్ట తీసుకొని ఒలిసి పెట్టుకుందాం. పుదీనా ఒక కట్ట, ఇది సరిపోద్ది. కొత్తిమీర ఒక అరకట్ట తీసుకున్నాను అనమాట. బియ్యం 1 కేజీ. చూడండి, మామూలుగా మన ఇంట్లో వాడుకునే బియ్యమే, బాస్మతి బియ్యం కాదు ఇవి, మామూలు రైసే. మరి బాగా పాతయాను, కొంచెం మస్సర్లు వాడతాను నేను, యాపాకేసే పురుగు పట్టకుండా అనమాట. ఇదిగో పెరుగు 150 గ్రాముల పెరుగు. ఇప్పుడు దీన్ని ఎలా కలపాలో చూపిస్తాను. పెద్ద గిన్నె తీసుకొని, మనం బిర్యానీ దేంట్లో వండుకుంటామో ఆ గిన్నె తీసుకొని చికెన్ శుభ్రంగా కడిగేసుకోండి. కొద్దిగా మజ్జిగ వేసుకొని కడిగారంటే నీసు వాసన ఉంటుంది అన్నమాట. మజ్జిగేసి కడిగేసుకోండి చికెన్, లేదా పసుపు వేసి కడుక్కోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం, దాంట్లో కారం కూడా వేసేసేద్దాం. మీరు కొంచెం ఘాటు ఎక్కువ తింటానంటే 3 స్పూన్లు కారం వేసుకోండి. సాల్ట్ కూడా ఇంకొక అర స్పూన్ పెంచుకోండి, అప్పుడు సరిపోద్ది. నేను కొంచెం ఘాటు తక్కువగా చేసాను, ఎండాకాలం కదా తినలేము, గ్యాస్ వచ్చేస్తుందని. పుదీనా సగం పుదీనా వేసుకున్నాను. తర్వాత మళ్ళీ కావాలి పుదీనా. ఇదంతా కూడా బాగా ముక్కలకు పట్టేటట్టుగా గట్టిగా పిసకాలన్నమాట. మన చపాతీ పిండిని ఎలా మనం గట్టిగా పిసుకుతామో అలా పిసికితే ఆ ముక్కల్లోకి ఉప్పు, కారం, మసాలా చక్కగా వెళ్ళిపోద్ది. పుదీనా కూడా నలిగితే ఆ ఘాటు కూడా అంటుద్ది, దాన్ని కూడా చక్కగా నలిపేసేసుకొని పిసుకుతాం అన్నమాట. గరం మసాలా, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, వీటిని కూడా వేసి కలిపేసుకుందాం. జీలకర్ర వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. చెక్క, లవంగాయ కొంచెం దూరగా వేయించుకొని దాన్ని విడిగా మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు కూడా దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోండి. దూరగా వేయించకపోతే ఏమవుతుందంటే కొంచెం పచ్చి వాసన వచ్చే ఉంటుంది. అలా కాకుండా కొంచెం దూరగా వేయించుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. అవన్నీ ఒక్కసారి చేసి పెట్టుకోవచ్చు, మనం సీసాల్లో స్టాక్ పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువ చేసేసుకొని స్టాక్ పెట్టేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసి
బాగా కొత్తిమీర కూడా నలిగేటట్టు కలుపుకుందాం. జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే బోన్స్ గబిక్కుని గుచ్చుకుంటాయి, చూసి కలుపుకోండి. బాగా కలపనమన్నానని గబిక్కుని చేయి పెట్టి నొక్కమాకండి. బోన్స్ ఉంటే అరిచేతిలో గుచ్చుకుంటాయి కొత్తగా చేసేవాళ్ళకి. పాత వాళ్ళకి అలవాటు అయిపోద్ది అనుకో. ఇప్పుడు పెరుగు కూడా వేసి కలిపేసేసుకుందాం. మామూలుగా అయితే నూనె వేసి కలపాలి. ఇప్పుడు ముందు నేనేంటంటే ఉల్లిపాయలు వేయించిన నూనె వేసుకొని కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ. అందుకే తర్వాత కలుపుదాం నూనె అని పెరిగేసేసేస్తున్నాను నేను. మీరు ఉల్లిపాయలు వేపి పెట్టుకుంటే ముందే కలిపేసుకోండి. పెరుగు కంటే ముందు ఒక గరిటెన్నర నూనె వేసి కలిపేసేసుకోండి. తర్వాత పెరిగేసి కలుపుకోండి. ఇది మీరు అప్పుడు ఒక అరగంటలో వండుకునేటట్టయితే ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి. నేను 2 గంటలు నానబెట్టుకుంటున్నాను అనమాట. సాయంత్రం వండుతాకి పొద్దున పూట నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 2 అవుతుంది. నేను 5ంటికి వండుతా. ఈ 3 గంటలు నానితే మొక్క బ్రహ్మాండంగా పీల్చేస్తుంది మొత్తాన్ని. తింటుంటే మొక్క మంచి టేస్ట్ వస్తుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది. అప్పటికప్పుడు వేసుకున్నాం అనుకో ముక్క చప్పగా ఉంటుంది, పెద్ద టేస్ట్ అనిపించదు. మీరు ఒక అరగంటలో వండేసుకునేటట్టయితే నిమ్మకాయ పిండుకోండి, టేస్ట్ బాగుంటుంది. దమ్ బిర్యానీకి, చికెన్ దమ్ బిర్యానీకి కొంచెం ఎక్కువ నానితేనే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం నానబెట్టేసేసుకుందాం. మూత పెట్టేసేసుకొని చక్కగా కూతుంది పెరుగు, అది కూడా ఎందుకు వేస్ట్ చేస్తాం, కలిపేసేద్దాం. నేను ఏదైనా ఉంచుతాను, చాలపోతే లాస్ట్లో కతేస్తానమాట. అది నా అలవాటు. వీడియో తీసినా నేను వీడియో తీపోయినా అలా చేస్తాను. సాల్ట్ కూడా చూద్దాము, కొంచెం ఉంచాను నేను. చూడండి కొద్ది తగ్గింది. కొలత కరెక్ట్గా తీస్తా, కానీ కొద్దిగా ఆపితే ఎందుకు అనుమానంతో. ఇప్పుడు అది వేసి కలిపేసాను అనుకో సరిపోద్ది. ఎప్పుడైనా అంతే, తక్కువ అయితే మనం కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే మళ్ళీ తీయలేం కదా, కసిమైపోద్ది, తినలేము, చెడిపోయినట్టు ఉంటుంది కూర. అందుకే ఎప్పుడు కూడా మనం అనుకున్న దానిలో కొద్దిగా ఆపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు సరిపోద్ది అన్నమాట. ఇది కలిపేసాం కాబట్టి బాగా వంట వచ్చిన వాళ్ళకి ఈ కలుపుతంలోనే ఉప్పు సరిపోయిందో లేదో తెలిసిపోద్ది, ఉప్పు కారాలు సరిగ్గా పట్టినాయా లేవా అనేది. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాం. అయిపోయింది కాబట్టి దీంతో పని అయిపోద్ది, ఒక పని అయిపోద్ది. ఈ కలుపుతో మనకి పని, తర్వాత పెద్ద ఇదేం పని ఉండదు మనకి. కొంచెం కొత్తిమీర జల్లేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. వెళ్ళి వంటగదిలోకి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం ఉల్లిపాయలు వేపుకుంటాకి. బాండీ పెట్టి ఒక 1/2 కేజీ దాకా నూనె వేసుకుందాం. ఎందుకంటే ఉల్లిపాయలు వేగాలి కదా. 1/2 కేజీ అయిపోయినా ఒక 150-200 లోపు వేసుకుంటే బాగుంటుంది, తొందరగా వేగుతుంది. ఆ నూనె మనం మిగిలితే ఏ కూరలైనా వేసుకోవచ్చు, బాగుంటుంది, వేస్ట్ ఏమవుతుంది. ఇప్పుడు మనం నెయ్యితో చేస్తాం బిర్యానీ, ఓన్లీ నూనెతోనే చేస్తున్నాం. నూనె కాగుతుంది, నూనె కాగితే ఉల్లిపాయలు వేసేసుకుందాం. 1/2 కేజీ ఉల్లిపాయలు బట్టి కంపల్సరీగా పడతాయి మనం కేజీకి. మేము ఉల్లిపాయ అంత తినలేము అనుకుంటే తగ్గించుకోండి, 1-2 పాయలే కోసుకోండి, 1/2 కిలో తక్కువ కోసుకోండి, సరిపోద్ది. ఉల్లిపాయలను కూడా ఎర్రగా వేగనిద్దాం. ఉల్లిపాయ నల్లగా మానేయకుండా ఎర్రగా వేయించుకోండి. ఇది అలా చాలు, అలా వేగితే చాలు. అవి తీసేసినాక ఇంకొంచెం ఎరుపు వచ్చేస్తాయి, తీసేసుకోవచ్చు ఇలా ఉన్న వాటిని. ఒకసారి కలిపి చూద్దాం, ఎందుకంటే అన్ని వేపులో వేగినాయో లేవో తెలుస్తుంది కదా మనం వేపితే.
ఒక్క నిమిషం అటు ఇటు తిప్పేస్తే ఇంకేమైనా కాతి కుతి పచ్చికున్నా కూడా వేగిపోద్ది. తీసేద్దాం, జల్లెడి గరిటె తీసుకొని తీసేద్దాం. నూనె అంత బయటకు వచ్చేయాలంటే ఇలాంటి గరిటెల్లోనే పెట్టుకోవాలి మనం. ఉల్లిపాయలు లంచి నూనె బయట ఇంకొద్దిగా వేపుకోవచ్చు, కానీ నలుపు వచ్చినట్టు ఉంటాయి, నాకు నచ్చదు అలా ఉంటాయి. ఇంకొంచెం వేపుకోవచ్చు, అప్పుడు పొడి పొడిగా ఉంటాయి, కానీ ఎందుకో నచ్చదు నాకు అలా. నాకు ఇలాగే నచ్చుద్ది. ఇవన్నీ తీసేసేసి నూనె కొంచెం చల్లారనిచ్చి దీన్ని మనం కలిపి పెట్టుకున్న కూరలోకి వేసేసుకోవచ్చు, బిర్యానీ మిశ్రమంలోకి. ఓకే, స్టవ్ కట్టేసేసుకోవాలి. ఇక ముందే కట్టేసుకోవాలి, తీసే ముందే, ఆ వేడికి సరిపోతాయి. అది పూర్తి నూనె అలా తీసేసుకున్న ఏదన్నా గిన్నె పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక అరగంటలోనే అలా నానిందనమాట. ఇప్పుడు నూనె పోసి కలిపేసుకుందాం. నూనె చల్లారింది, నూనె పోసుకొని కలిపి మళ్ళీ పెట్టేసుకుందాం మూత. ఒక 100 గ్రాములు పోస్తాను నూనె దీంట్లోకి. అది కాగిన నూనె ఒక 100 గ్రాములు పోసుకొని కలిపేసుకుందాం. ఇంక దీంట్లో నెయ్యి కానీ డాల్డా కానీ ఏమి వేస్తలే నేను, ఓన్లీ నూనె. ఈ ఎండాకాలం నెయ్యి వేసుకుంటే మంచినీళ్ళు అయిపోతాయి, డాల్డా వేసిన నెయ్యి వేసిన. స్మెల్ బాగుంటుంది, కానీ విపరీతమైన నీళ్లు దాహం అయిపోద్ది. అది ఉట్టి నూనెతో కలుపుకుంటే సరిపోద్ది, మంచినీళ్ళు అవ్వవు, టేస్ట్గానే ఉంటుంది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. నూనె కూడా, నూనెతో మనకి ఎక్కువ పని లేకుండా, చూసారా, మామూలుగా మనం కూర వండుకుంటే 100 గ్రాములు నూనె పోసుకుంటాం కదా చికెన్ కూర వండుకుంటే, అలాగే 100 గ్రాములు నూనె వేసుకుంటే బిర్యానీలోకి కూడా సరిపోద్ది. ఇది వచ్చేటప్పటికి, ఈ కేజీ బిర్యానీ వచ్చేటప్పటికి ఎంతమంది తింటారంటే, గట్టిగా తినేవాళ్ళు అయితే ఒక 7-8 మంది తింటారు. ఏదో కొంచెం కొద్దిగా తినేవాళ్ళు అయితే 10 మంది దాకా తింటారు. అది ఒక 7గురు తింటారు గట్టిగా తినేవాళ్ళు. ఈ రోజుల్లో అంత తినేవాళ్ళు ఎవరుండారులే, కానీ మామూలుగా అయితే మన వంటోళ్ళు లెక్కేస్తారు, కేజీకి 5గురు లెక్కేస్తారు, 6గురు తింటారు. మనం ఇప్పుడు ఎవరు పెద్దగా తింటలేదుగా, తినాలని ఆశే కానీ తినలేరు కదా. బియ్యం తీసి కడిగి పెట్టేసుకున్నాను. యాపాకు అనమాట, నేను బియ్యం పురుగు పట్టకుండా యాపాకు వేసుకుంటానమాట. యాపాకు వేస్తే పురుగు పట్టదు, ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి బియ్యం, లేకపోతే ముక్క పురుగు వచ్చేసేస్తుంది బియ్యానికి. ఇప్పుడు గిన్నె నిండా ఎసరు పెట్టేసుకోవాలి. గిన్నె నిండా ఎసరు పెట్టేసేసుకొని దాంట్లోకి ఇదిగో 1 స్పూన్ నూనె, మసాలా దినుసులు కూడా వేసుకుందాం దాంట్లోకి. బిర్యానీ దినుసులు, కొంచెం లవంగాయలు దీంట్లో అయినా వేసుకోవచ్చు, చెక్క, మిరియాలు సాజీర వేసా, మిరియాలు దీంట్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇంత కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లో అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. దాని రసం దిగుతూనే కావాలి మనకి. దీంట్లో అయినా ఉడికి దిగుతాయి, దాంట్లో అయినా ఉడికి దిగుతాయి. కొంచెం మిరియాలు పడేస్తే ఏమవుద్దంటే గ్యాస్ రాకుండా ఉంటుంది అన్నమాట. చూడండి, ఒక్క పొంగు రానియండి, ఒక్క పొంగు రాగానే మెతుకు పట్టుకొని చూడండి, అది 2 ముక్కలుగా ఇరిగిందనుకోండి చాలు. అదే ఇరగలేదనుకోండి ఇంకొక ఉడుకు ఉడకనేయండి అంతే. ఎక్కువసేపు ఉడకనేయమాకండి, ఎందుకంటే కూర ఉడుకుతాకి ఎండానికి సరిపోవాలి, లేకపోతే మెత్తగా అయిపోద్ది తెగుళ్ళగా. మా బొడ్డోళ్ళు ఇంటికాడండి చూడండి ఎలా తిప్పుతున్నారో కెమెరాని, అటు తిప్పుతున్నారు, ఇటు తిప్పుతున్నారు. నానిపోయింది చూసారా.
ఇప్పుడు 4:30 అయింది టైం. నానబెట్టేసా. ఇప్పుడు ఈ రైస్ని దాని మీద వేసేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా తెస్తాడు మా బుడ్డోడి వీడియో. మొత్తం కూడా పేరు చేసుకోవాలన్నమాట. లైటింగ్ తక్కువ ఉంది మాకు ఇంట్లో. అది వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు అలా వస్తాయి. అలా పైన ఏమంటారు, లేయర్ అంటారు దాన్ని, నాకు తెలీదు. అలా పైన పరిచేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు. ఆ పైన మళ్ళీ బియ్యం వేసేసుకుందాం. అలా అలా వేసుకుంటామే మనం. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, లేయరు అలా బియ్యం పైన వేసేసుకుంటే అలా పెట్టేసుకుంటాం అనమాట. ఎక్కువ బిర్యానీ అనుకోండి, 5 కేజీలు బిర్యానీ, 5 కేజీలు కూర తెచ్చుకున్నాం అనుకోండి, అదనుకో అరలరలుగా వేసుకోవచ్చు. ఇది కొద్దిగా కదా, అందుకే చికెన్ కింద పెట్టేసేసి అనమాట. 5 కేజీలు అయితే ఒక్కొక్క అరలో కతి పేర్చుకుంటే వెళ్తాం అనమాట. ఈ పెరుగు చట్నీ చేసుకొని మనం తినేసేవచ్చు దీంతో. అలా అలా ఎసర ఇప్పుడు మనం కొద్దిగా ఈ వేడిగా ఉన్న ఎసరే 1 గ్లాస్ పోసుకుంటే సరిపోద్ది. చల్లటి పోయకూడదు, వేడియే 1 గ్లాస్ ఎసరు పోసేసుకొని మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నారు అనుకోండి, చక్కగా కుక్ అయిపోద్ది. మీకు 12-15 నిమిషాల్లోపు అయిపోద్ది. మీకు 12 నిమిషాలు చాలు 1 కేజీ బియ్యం మగ్గిపోతాకి. ముందు 5 నిమిషాలు హైలో పెట్టుకోండి, 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకోండి, చక్కగా మగ్గిపోద్ది. చూడండి, అన్నీ వేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తున్నాను. 5 నిమిషాలు హైలో వేయించేస్తాను నేను. గిన్నె మందంగానే ఉంది కదా. 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకుంటాను. పెట్టుకొని దాని మీద ఒక గిన్నె నీళ్లు పెట్టాను బరువుకి, ఆవిరి పోకుండా. చూడండి ఆవిరి ఎలా వచ్చింది చూసారా. ఆవిరికి కెమెరా కొట్టింది, క్లియర్గా కనబడతలే. అయ్యో, క్లియర్గా కనబడతలేదుగా. చూడండి, మొక్క ఉడికిపోయింది చూసారా, చక్కగా క్లియర్గా ఉడికిపోయింది, వచ్చేసింది. అయిపోయింది, పొడి పొడిలాడుతూ వచ్చేసింది. 1 గ్లాస్ ఎసరే పోసుకున్నా నేను. ఇక పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. అయ్యో అయ్యో, కెమెరా తిప్పేస్తున్నాడు, నేను చూసుకోలేదు. సారీ, నీట్గా కనపడతలేదేమో మీకు. చూడండి ఒకసారి. చికెన్ కర్రీ వండాను నేను, చికెన్ బిర్యానీ. పెరుగు చట్నీ కూడా చేసేలా, కానీ ఇవన్నీ దాని మీద పెట్టలేమని. చూడండి, సూపర్గా కుదిరింది. ఎంత టేస్ట్ అంటే భలే ఉంది. అది ముక్క ఇడిపోతుంది చూసారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.